ఇంటర్వెల్ వచ్చే ముందు సీన్స్‌లో నాకు 'ఆంధ్ర రియల్ టైమ్ పాలిటిక్స్‌లో' కొన్ని క్యారెక్టర్స్ గుర్తొచ్చాయి భయ్యా. హే ఫ్రెండ్స్! నారా రోహిత్ గారు యాక్ట్ చేసిన 'ప్రతినిధి 2' అనే మూవీ చూసేసాను భయ్యా. సో, పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 చూడాలా అంటే చూడక్కర్లేదు. బికాజ్ పార్ట్ 2 అండ్ పార్ట్ 1 ఆర్ టోటల్లీ డిఫరెంట్. సో, 'ప్రతినిధి 2' మూవీ విషయానికొస్తే నాకైతే మూవీ యావరేజ్‌గా అనిపించింది. అండ్ మూవీలో కెమెరా వర్క్ కూడా ఓకేగా ఉంటుంది. స్క్రీన్ ప్లే యావరేజ్ అండ్ డైలాగ్స్ అయితే కొన్ని చోట్ల నాకు బాగా నచ్చినాయి. జర్నలిస్ట్ రోల్‌లో నారా రోహిత్ గారు బాగా యాక్ట్ చేశారు అనిపించింది భయ్యా. అండ్ ఆయన యాక్టింగ్ కూడా డీసెంట్‌గా ఉంది. సో, మూవీ ప్లాట్‌కి వస్తే స్టేట్ సీఎం క్యాంప్ ఆఫీస్ మీద బ్లాస్ట్ జరుగుతుంది. అండ్ ఈ బ్లాస్ట్‌కి హీరోకి సంబంధం ఏంటి? అండ్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది కనిపెట్టడమే ఈ మూవీ. సో, ఫస్ట్ హాఫ్ వచ్చేసి క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అండ్ పాలిటిక్స్ అంతా నాన్‌సెన్స్ నడుస్తూ ఉంటది భయ్యా. సెకండ్ హాఫ్ వచ్చేసి ఈ బ్లాస్ట్‌కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అండ్ ఎవరు చేశారు ఏంటనేది మొత్తం చూపిస్తారు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది భయ్యా. ఇంటర్వెల్ వచ్చే ముందు సీన్స్‌లో నాకు 'ఆంధ్ర రియల్ టైమ్ పాలిటిక్స్‌లో' కొన్ని క్యారెక్టర్స్ గుర్తొచ్చాయి భయ్యా. 'హుషారు' మూవీలో యాక్ట్ చేసిన దినేష్ తేజ్ గారు ఈ మూవీలో ఉంటారు భయ్యా. అండ్ ఆయన యాక్టింగ్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే అదేదో బిగుసుకుపోయినట్టే యాక్ట్ చేస్తూ ఉంటాడు భయ్యా మూవీ అంతా. అండ్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద సీన్స్ మనం గెస్ చేసేలాగే ఉంటాయి భయ్యా. మూవీలో కామెడీ కూడా కొద్దిగా డీసెంట్‌గానే ఉంటుంది భయ్యా. బాగానే అనిపించింది. మూవీ ఎక్కువ బోర్ కొట్టకుండా ఉండడానికి కామెడీ యాంగిల్ కాస్త హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సైడ్ క్యారెక్టర్స్ అజయ్ ఘోష్ అండ్ పృథ్వీ గారి క్యారెక్టర్స్ బాగుంటాయి భయ్యా. పృథ్వీ అండ్ సప్తగిరి మధ్య జరిగే కామెడీ సీక్వెన్సెస్ కూడా బాగా అనిపిస్తాయి భయ్యా. కొద్దిసేపే ఉంటాయి బట్ బాగుంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగానే ఉంటాయి భయ్యా. సాంగ్స్ కూడా అంత మంచిగా ఏమి ఉండవు భయ్యా. బీజిఎమ్స్ కూడా ఓకే. సో, పార్ట్ 2 అండ్ పార్ట్ 1కి కంపేర్ చేస్తే పార్ట్ 1 చాలా బాగుంటుంది భయ్యా చూడడానికి. ఫైనల్‌గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 లెమన్స్. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో అండ్ ఎన్ని లెమన్స్ ఇస్తారో కామెంట్ చేసేయండి.